అమలక ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి ఇది. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని చాలా విశిష్టమైనవి, పవిత్రమైనవి. ఈ విశిష్టకరమైన రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అలాగే ఈరోజు చేసే ఉసిరి చెట్టు పూజ వల్ల అపారమైన సిరి సంపదలు సిద్ధిస్తాయని అంటారు. అంతేకాదు ఆరోగ్యపరంగా అమృతత్వాన్ని సిద్ధింపజేసే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని అమృత ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అలాంటిది ఈ అమలక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాస దీక్ష చేపట్టి శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమేతంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మోక్షం లభించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అంటారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమృత ఏకాదశి లేదా అమలక ఏకాదశి అని లేదా రంగబరి ఏకాదశి అని కూడా అంటారు. అమలకం అంటే సంస్కృతంలో ఉసిరి చెట్టు అని అర్థం. ఉసిరిక చెట్టు లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య కారకమని, అందుకే అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం ద్వారా భక్తులు ఆర్థిక కష్టాల నుంచి కూడా బయటపడతారని, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పురాణ వచనం.